ఒక భారీ హిట్ను అపజయమెరుగని దర్శకుడు మళ్లీ తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది? స్నేహితుడు సినిమా ఎలా ఉంటుందని అందరూ చెబుతారేమో. హిందీలో రికార్డులను తిరగరాసిన 3 ఇడియట్స్ను విలక్షణ దర్శకుడు శంకర్ మళ్లీ తెరకెక్కించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. Life हो out of control, होठों को करके गोल, होठों को करके गोल, सीटी बजा के बोल. अरे लाइफ मिलेगी या तवे पे फ्राई होगा, कोई न जाने अपना फ्यूचर क्या होगा. होठ घुमा सीटी बजा के बोल. శంకర్ ఈ పేరు తెలియని దక్షిణాది ప్రేక్షకుడు ఉండడు. జెంటిల్మ్యాన్ మొదలుకొని రోబో వరకు ఈ దర్శకుడు తెరకెక్కించిన అన్ని సినిమాలు కొత్త ట్రెండ్ ను సృష్టించాయి. అలాంటి శంకర్ ను విపరీతంగా ఆకర్షించింది 3 ఇడియట్స్ సినిమా. అందుకే కెరీర్ లోనే తొలిసారిగా స్నేహితుడు పేరుతో ఈ కథ పునర్నిర్మాణం చేపట్టాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమైన ఈ సినిమాలో విజయ్, జీవా, శ్రీకాంత్ కథానాయకులు, ఇలియానా కథానాయిక. నన్బన్ గా ఇప్పటికే తమిళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా స్నేహితుడిగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. త్రీ ఇడియట్స్ కథ అందరికీ తెలిసిందే అయినా శంకర్ స్టైల్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటికే సినిమా కథలో కీలక మార్పులు చేశానని చెబుతున్న ఈ దర్శకుడు మన ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందించానని చెబుతున్నాడు. హారిస్ జయరాజ్ స్వరాలు సినిమాకు మరో ఆకర్షణ.